కార్తీక మాసం పవిత్రమైనది, విశిష్టమైనది. ఈ మాసంలో ప్రతిరోజు పూజ, దానం, దీపారాధన ఎంతో పుణ్యప్రదం. ప్రత్యేకంగా కార్తీక సోమవారాలు శివారాధనకు అత్యంత మంగళప్రదమైనవిగా భావిస్తారు. ఈ ఏడాది మొదటి కార్తీక సోమవారం అక్టోబర్ 27ను వచ్చింది. ఆ రోజు భక్తులు ఉపవాసం ఉండి దీపారాధన చేసి దానం చేస్తే కోట్యాగాలు చేసిన పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు స్నానం చేసి శివాలయానికి వెళ్లి అభిషేకం చేయాలి. ఓం నమశివాయంతు నామస్మరణ చేస్తూ శివలింగాన్ని జలంతో, పాలు, తేనెతో అభిషేకం చేయాలి. సాయంత్రం ప్రదోషకాలంలో ఇంటిలో దీపారాధన చేసి నక్షత్ర దర్శనమనంతరం శివాలయ దర్శనం చేసుకోవాలి. తరువాత ఉపవాస దీక్షను విరమించాలి. ఇలా చేసిన వారికి అశ్వమేధ యాగ ఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక మాసంలో చేసే శివారాధన, దీపాదానం, ఉపవాసం మన పాపాలను శుద్ధి చేసి ఆధ్యాత్మికతను పెంచుతుంది. ఈ మాసంలో హరిహరాదులకు ప్రీతిపాత్రమైన పూజలు చేయడం ఎంతో ఫలప్రదం. భక్తులు దేశం నలుమూలలా ఉన్న శివాలయాలలో రుద్రాభిషేకాలు, బిల్వదలార్చనలు చేస్తారు. ఈ కార్తీక సోమవారం మీరు కూడా భక్తి శ్రద్ధలతో శివారాధన చేసి శివకేశవుల అనుగ్రహం పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని భక్తి, ఆధ్యాత్మిక వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.